అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాకు తెలుసు మీరంతా ఏ వీడియో గురించి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అనేది నాకు బాగా తెలుసు. నిన్న ఎలక్షన్కు ముందు రోజు రోజా గారు గెలవాలని చెప్పి నేను కోరుకున్నా. ఓడిపోతే నేను ఒక ఛాలెంజ్ చేసిన. ఆ ఛాలెంజ్ ఎంతవరకు వచ్చింది, ఆ శుభవార్త ఎప్పుడు చెప్తారు, మరి ఘట్టానికి ముహూర్తం ఎప్పుడు, అది ఎక్కడ అరేంజ్ చేశారన్న దాని గురించి మీ అందరి చాలా ఒక్కొక్క రెండు కళ్ళు కాదు 4 కళ్ళు వేసుకొని చూస్తాలని నాకు తెలుసు. దాని గురించి అప్డేట్ ఇస్తా, నో ప్రాబ్లం. కొంచెం టైం ఉంది దానికి. కొంచెం మీరు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే కామెంట్స్ మొత్తం నేను మాట్లాడే టాపిక్ గురించి కాదు, ఆ టాపిక్ కావాలా మాకు అని చెప్పి అందరూ బాగా ఎగ్జైటింగ్గా ఉన్నారు. షూర్ అప్డేట్ ఇస్తా, డోంట్ వరీ మీరంతా. విషయం ఏంటంటే యాంకర్ శ్యామల, ఈవిడ పోయినసారి కూడా 2019లో వైసీపీకి కొద్దిగా ప్రచారం చేసిందంట. అది పెద్దగా ఎవరు పరిగణలోకి తీసుకోవాలి ఆ టైంలో. బట్ ఈసారి మాత్రం ఎవరు అంత సాహసించాల. వాస్తవానికి వైసీపీ వైపుకి సపోర్ట్ చేయడానికి ఎవరు అంత పెద్దగా సెలబ్రిటీస్ నుంచి అంత ఆత్రత అయితే ఎక్కడ కనిపించలేదు. చాలా ఏదో రేర్ కొద్ది మంది, మెజారిటీ లేకపోతే కొంచెం పబ్లిసిటీ ఉన్నవాళ్ళు, కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళంతా జనసేన వైపుకి వచ్చిళ్ళు. కానీ ఈమె మాత్రం వైసీపీ వైపుకి వెళ్ళిపోయి ఒక అపర మేధావిలాగా ఈవిడే ఒక ఇంటలెక్చువల్ లాగా ఫీల్ అయిపోయి దూరేసి అసలు ప్రతి దశలోనూ పెంట చేసుకుంటూ పోయింది. అసలు ఇప్పుడు ఆవిడ పొజిషన్ చూస్తూ ఉంటే నిజంగా ఎన్ని డైలాగులు కొట్టిందంటే, అసలు ఎంత ఇంటలెక్చువల్ లాగా బిహేవ్ చేసిందంటే, ఊరిని అమ్మ ఇంటర్వ్యూలు, మీటింగులు, ప్రెస్ మీట్లు, పబ్లిక్ మీటింగ్లు మామూలు కాదయ్యా. ఏమ ఓవర్ యాక్షన్ మాత్రం భరించలేకపోయినా స్వామి. అసలు మాట్లాడేటప్పుడు ఆ మాటలు కూడా అసలు ఇప్పుడు కొన్ని ఎలిగేషన్స్ చేసింది. మెయిన్ ఏంటంటే, సరే ఆడామలాగానే ట్రీట్ చేయాలి, అది నాకు తెలుసు. మరి నువ్వు మిగతా ఆడోళ్ళలాగైతే హద్దులు మీరి బూతులు అయితే ఎక్కడ విరుచుకుపడి తిట్టలేదు, నాకు తెలుసు. అది ఒక లిమిటెడ్గానే కామెంట్స్ చేసినావు, నేను కాదనట్లేను. కొన్ని ఎలిగేషన్స్ కూడా చేసినావు. దాని గురించి నా మనసులో ఒకటి ఉంది. నువ్వు మాట్లాడిన ఎలిగేషన్స్, నువ్వు నిన్ననో మొన్ననో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడిన నువ్వు ఆ మాట్లాడిన క్రమంలో ఒక 2 వీడియోలు నాకు మనోళ్ళు షేర్ చేసిళ్ళు. దాంట్లో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని కొన్ని విధాలుగా వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేసినావు. ఆ ఆరోపణలకు సంబంధించి మన ఇద్దరం ఒక హెల్దీ డిస్కషన్ పెట్టుకుందాం. నువ్వు నేనే మాట్లాడుకుందాం, మధ్యలో ఎవరిని ఇన్వాల్వ్ చేయను. జస్ట్ నువ్వు చేసిన ఎలిగేషన్స్కి నేను రిప్లై ఇస్తా. తర్వాత నిన్ను అడిగే క్వశ్చన్స్కి నీకు దమ్ముంటే నువ్వు అప్పుడు రిప్లై. నువ్వు ఓకే అంటే నేనే నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తా, నువ్వు నాకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేనే నీకు మెసేజ్ చేస్తా. తద్వారా మీరు ఏ ప్లాట్ఫామ్ చెప్పినా ఓకే. నేను యూట్యూబ్లో ఛానల్లోకి లైవ్లోకి తీసుకుంటా. అవసరమైతే మీతో డైరెక్ట్ కూడా ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ఎదురు కూర్చొని డీల్ చేద్దాం. ఓకేనా? సరే, ముందు ఇక్కడ ఏం మాట్లాడుతుందో మనోళ్ళు దీని గురించి మాట్లాడమన్నారు. ఒకసారి నేను మాట్లాడడానికి ట్రై చేస్తా, చూడండి. రైట్. శ్యామల గారి గతంలో పవన్ కళ్యాణ్ నేను వీరాభిమానిని అని అన్నట్టు గుర్తు నాకు. నిజమేనా? వీరాభిమాని అంటే నా ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు గారు. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, చాలా ప్లాట్ఫామ్స్ లో చెప్పాను. ఎస్, నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్, ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్టర్. ఆ రకంగా నేను అభిమానిస్తాను డెఫినెట్ గా. ఎస్. ఇప్పటికీ అదే ఒపీనియన్ తో ఉన్నారా? మారిందా? వృత్తి వేరు, ప్రవృత్తి వేరు శ్రావణి గారు. అంటే నువ్వు ఒక ఏందది, ఒక పెద్ద మేడలో ఉన్న మహారాణిలాగా ఫీల్ అయినవా, లేకపోతే నిన్న ఆ రేంజ్గా మీడియా వాళ్ళు లేపడానికి వాళ్ళు ప్రయత్నం చేసి జాకీలు పెట్టి నీకు అర్థం కాల శ్యామల. అసలు ఏం జరిగిందంటే విషయం, అసలు వైసీపీకి ఏం జరగబోతుందన్న ఫ్యూచర్ క్లారిటీ బాగుంది వాళ్ళకి. అందుకే ఏ సెలబ్రిటీ కూడా రాలా వాళ్ళకి పెద్దగా ప్రమోట్ చేయడానికి, వాళ్ళని పబ్లిసిటీ చేయడానికి, వాళ్ళ కోసం ప్రచారాలు చేయడానికి ఎవ్వరంత సాహసించలా. నీ అంతటా నువ్వు వచ్చేసరికి వాళ్ళు నీకు మేబీ కొంచెం ప్రయారిటీ ఇచ్చిండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు. అది చూసి నువ్వు తోడేలు గుండ్రనక్క దీని అక్కని పట్టుకొని
అనే డైలాగులు. మళ్ళా ఇంకేం చెప్పినావు నువ్వు? వృత్తి వేరు ప్రవృత్తి వేరు. నువ్వు చేసే వృత్తి ఏంది అసలు? నీ వృత్తి ఏంది? నీది ప్రవృత్తా? నీ వృత్తి నిజంగా నీ వృత్తి ఏంది చెప్పు? నీ రాజకీయం అని వృత్తి, లేకపోతే యాంకరింగ్ అని వృత్తి? అసలు ఏంటిది అది? ఎందుకు శ్యామల? ఇప్పుడు నిన్ను వైసీపీ వాళ్ళు కావాలని వాళ్ళు కొంచెం నీకు పబ్లిసిటీ ఇవ్వడానికి ట్రై చేసారు. గబుక్కున పిలవగానే సాక్షిలోకి కూర్చోబెట్టడం, గబుక్కున పిలవగానే ఈ లప్పుడుది ఇది మరి లోరో మరి యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి, ఆ ఛానళ్ళలో కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూలు చేయడం, ఇవన్నీ చూసి నువ్వు నేను మహారాణిని, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను అద్భుతంగా నేను ప్రసంగిస్తున్నా కాబట్టి, అద్భుతంగా నేను ప్రచారాలు చేస్తాను కాబట్టి, అద్భుతంగా నేను ఒక మంచి వక్తని కాబట్టి నన్ను వైసీపీ వాళ్ళు ఇంత చేరదీసిళ్ళు, ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, మళ్ళీ మేమే గెలుస్తాం కాబట్టి ఇంకో 5 సంవత్సరాల దాకా మాకు డోకా ఉండదన్న ఒక అత్యాశ లేకపోతే బుర్రతక్కువ ఆలోచనతోటో కానీ నువ్వు ట్రాప్లో పడిపోయావు. వైసీపీ వాళ్ళకు చెప్పిన కదా ఆల్రెడీ నేను. ఇప్పుడు ఎట్లా అంటే నీది ఏంటంటే జనరల్గా అక్క తమ్ముళ్ళు కానీ లేకపోతే వీళ్ళు రిలేటివ్స్, రక్త సంబంధికులు, అన్న చెల్లెలు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు, ఇంకేదైనా సోదరుడు ఒక సోదరి మనకి, వాళ్ళకి మధ్యలో బాండింగ్ ఎప్పటికీ బాగానే ఉంటుంది. కాకపోతే రాఖీ పండుగ వచ్చిందన్నప్పుడు మాత్రం ఆ బాండింగ్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది. చెల్లె బాగా సంతోషిస్తుంది, చెల్లె కానీ అక్క కానీ ఆడపడుచు బాగా సంతోషిస్తుంది అన్నయ్య కంటే, తమ్ముని కంటే. ఎందుకంటే వాళ్ళు వచ్చి రాఖీ కడతారు, కావాల్సినంత నగదు దొబ్బేస్తారు, వీళ్ళు ప్రేమతో ఇస్తారు. కాకపోతే ఆ నగదు వస్తుందని చెప్పి చెల్లె కానీ అక్క కానీ చాలా సంతోషిస్తారు వాళ్ళు ఆ టైంలో. సేమ్ ఇక్కడ కూడా నువ్వు అక్కడికి పోయి నేనే మహారాణినిగా, జనరల్గా ఏ ఆడపిల్లైనా తన ఇంటికి తన సొంత ఇంటికి, తన తోబుట్టుల దగ్గరికి కానీ తన తల్లిదండ్రుల దగ్గర కానీ వచ్చినప్పుడు ఆ ఇంటికి ఆవిడ మహారాణి, నో డౌట్. ఇక అక్కడ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ప్రౌడ్గా ఎట్లా ఇక తెలుసు కదా, అత్తగారింటి దగ్గరనేమో ముఖం మార్చుకొని అట్టెట్లా ఉంటుంది. అదే తల్లిగారింటికి వచ్చేసరికి కాలు మీద కాలు వేసుకొని నేనే మహారాణి యువరాణి అని చెప్పి కూర్చుంటారు అన్నమాట. ఫ్యాక్ట్ అది. అయితే ఇక్కడ కూడా నువ్వు వైసీపీలోకి ఎంటర్ కాగానే ఇక నేనే మహారాణినిగా, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేనే ఆడపడుచుని వీళ్ళందరికీ, నేనే రాకులు కట్టాలా, నాకే డబ్బులు ఇవ్వాలా, వీళ్ళంతా అన్న లెవెల్లో నువ్వు అక్కడ ఫోజులు దుబ్బ అక్కడ కూర్చున్నావు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? సొంత చెల్లికి తల్లికే దిక్కు లేకుండా చేసిన జగన్ రెడ్డి ఉన్నాడు అక్కడ. ఆయన నమ్ముకొని నువ్వు అక్కడికి పోయి ఈరోజు నువ్వేందో, నీ ఇంటర్వ్యూ ఏందో, నీ విధానం ఏందో, నువ్వు మాట్లాడేందో ఇక మాట్లాడుతావు చూడు ఒకసారి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కదా, డెఫినెట్ గా. ఆ రెండింటిని మనం కంబైన్ చేయలేం. ఈ రోజుకి కూడా యాజ్ అ స్టార్, yes I agree. Yes, I agree. He's a star, just a star. Not a politician, not a great human. He's not a fighter, warrior. He's just a star. That's it. That's why I'm fan. Huge fan. Red Apra. Apada. పాటలు పడతాను అప్. డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, సూపర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయాలు కదా, మంచి కదా మాట్లాడాలి, మంచి కదా చేయాలి. నీ దృష్టిలో మంచి అంటే ఏంటి? ప్లీజ్ ఒక్కసారి నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి శ్యామల, ప్లీజ్. నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తా, ఎట్లయితే అట్లయింది. ఒకవేళ ఈ వీడియో నీకు రీచ్ అయితే నువ్వే నన్ను అప్రోచ్ అవ్వు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు దేశ్ముఖ్, అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. సేమ్ యూట్యూబ్ ఛానల్ పేరు ఏది ఉందో ఇన్స్టాగ్రామ్లో కూడా అదే పేరు టైప్ చేస్తే వచ్చేస్తాను నేను. అక్కడ నువ్వు నాకు మెసేజ్ చేయి, నెంబర్ మార్చుకుందాం, తర్వాత నిన్ను ఇంటర్వ్యూలోకి తీసుకుంటా, డైరెక్ట్గా కలుద్దాం. నీ దృష్టిలో మంచి అంటే ఏందనేది నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు చాలా ఆత్రంగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ చేసింది మంచి కాదు, పాలిటిక్స్లో మంచి ఉండాలి. టోటలీ డిఫరెంట్ కదండి. అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర పై మీ ఒపీనియన్? నేను ఇంకా ఏం చూడలేదు. అఫ్ కోర్స్ గెలవలేదు ఇప్పటి వరకు ఒకసారి కూడా. బాబా ఏం పంచలేస్తారని తల్లి పండబెట్టి కొత్తే 2 ఊళ్ళకి సరిపోయింది యాంకరు. ఆమె చూడలేదనుడు, అఫ్కోర్స్ గెలవలేదు, తెలీదా మాకు? అక్కడ కావాలని పంచులు ప్రాసలు మామూలు లెక్క చెక్కలు కావి.
ఇప్పుడు గెలిస్తే ఏమైనా బాగా చేస్తాను, లేదంటే నా స్టైల్ చూపిస్తాను రాజకీయాల్లో, నేనేంటో చూపిస్తాను అని అంటున్నారు. బట్ ఇప్పటి వరకు తన డెసిషన్స్, తన ప్రయాణం అంతా చూసారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? ఒకటే మాట చెప్తా, రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు. ఓ క్లాప్స్. మరి కొడాలని అనిబడింది, కళ్ళకు గోరంట్లం. రాజకీయాలు అంటే అరవడం కాదు. జగన్ రెడ్డి అరిసింది దాంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ అరిసింది ఎంత శ్రీచి వస్తాండ్రు మళ్ళీ ఈ శ్యామల. రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. అంటే నా డెఫినేషన్. నీకు డెఫినేషను. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. ఒక్కసారి యాక్సెప్ట్ చేయి, నా మాటిను ఒక క్లారిటీ వస్తుంది. దాని ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసిలా పాపం ఎంత అరుస్తారండి. అంటే సర్కాస్టిక్గా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ మీద. దానికి యాంకరు ఆయాసంగా ఉన్నా అని చెప్పి ఇది మిక్చర్ తోడు చేస్తాను దాంట్లో. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాను నేను, చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు 2 చేతులు జేబులో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకైతే. పవన్ కళ్యాణ్ సాయం చేయడం నువ్వు చూడలేదు అంటే పవన్ కళ్యాణ్ సాయం చెయ్యలేదా, లేకపోతే ఆయన చేసేటప్పుడు నా కళ్ళను కాకులు దెంగిపోయినాయి అని చెప్పి నువ్వు ఇండైరెక్ట్ చెప్తాను. ఇది కూడా నేను నాకు ఒక్కసారి నువ్వు ఛాలెంజ్కి రా. నువ్వు మంచిదానివే కదా, నువ్వు నిజాలే మాట్లాడతావు కదా, నువ్వు యాంకర్వి కదా, నీకు వాల్యూస్ గుద్దబలు ఉన్నాయి కదా మా అందరికంటే, పవన్ కళ్యాణ్ కంటే. జగన్ రెడ్డి నీకు దేవుడు, వంగక్క నీకు దేవత, రోజక్క నీకు లివరు, కొడాల నాని నీకు కిడ్నీ, గోరంట్ల మాధవ్ నీకు గుండెకాయ, అంబటి రాంబాబు నీకు కదా. వాళ్ళందరి స్ఫూర్తితోటి నువ్వు రా, లైవ్లో మాట్లాడదాం. దీనికి సమాధానం కావాలి నాకు. పవన్ కళ్యాణ్ సాయం చెయ్యలేదా, చేసేటప్పుడు నీ కళ్ళను కాకులు దెంగినాయా? దీనికి ఆన్సర్ కావాలి, సింపుల్. దీనికోసం లైవ్ పెడదాం. తిడదామన్నా నాకు ఆడదానివై బతికిపోయినావు తెలుసా నువ్వు. 30 కోట్లు నీ జీవిత కాలంలో నువ్వు ఎన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు పోయినా, మీ ఆయన ఎన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసినా, నువ్వు ఎన్ని పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేసినా, నువ్వు ఇంకా వేరే ఏ బిజినెస్లు చేసుకున్నా 30 కోట్ల రూపాయలు నీ జీవిత కాలంలో నువ్వు సంపాదిస్తావా? అలాంటి 30 కోట్లను పవన్ కళ్యాణ్ ఇట్లా ఇసిరేసిడు రైతుల కోసం. కౌలు రైతులు చచ్చిపోతాలని వాళ్ళ కుటుంబాలకి లక్ష చొప్పున 3000 కుటుంబాలకి 30 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అవి నీ కళ్ళకు కనపడలేదు. నేనైతే ఎప్పుడు చూడలే అని చెప్తాను, చూసినా. మరి ఎదురుగున్న యాంకర్ అయినా జుట్టు బట్టి లంగాముండా 30 కోట్ల రూపాయలు ఇచ్చిండు కదనే పవన్ కళ్యాణ్, కౌలు రైతులకు ఇచ్చిండు కదనే. నువ్వు చూడలేదా అని చెప్పి ఒక క్వశ్చన్ తిరిగి అడగలే. అదేమంటారు చూడరు ఒకసారి ఆ యాంకర్ కూడా. అలా మీరు సాయపడడం అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మా పరిపాలన చేసి చూపిస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము చేసే అభివృద్ధి చూపిస్తామంటారు. ఇప్పుడు ఆయన గెలవలేదు ఇప్పటి వరకు, ఆయన పార్టీ అచ్చా ఆయన గెలవలేదు కాబట్టే ఆయన ఎలాంటి సాయం చెయ్యలేదు అని యాంకర్ చెప్తుంది. ఇలాంటి దానికో యూట్యూబ్ ఛానల్, ఓ మీడియా, దానికి అవతల ఓ యాంకరు, దానికి కింద ఓ సోఫా, దాని ఒంటి మీద మంచి కాస్ట్లీ డ్రెస్సు, ఇటుపక్క యాంకర్ శ్యామల, దాని కింద ఓ సోఫా, అది మంచి చీర, దానికి ఇక్కడ పెద్ద మైకు.
ఇంత కాడికి అది ఇంటర్వ్యూ, అదొక ఛానలు, చూసేటోళ్ళు వ్యూవర్సు. అది సాయం చేయాలన్నప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలి, లేకపోతే చేసింది కదా అని అడగాలి కనీసం. ఇదేనా వాల్యూసు? ఇదేనా మీడియా ఛానల్సు? ఇదేనా మీ బతుకులు? ఇక మిగతా అంతా ఇవి మీ బతుకులు. అది అనుడు బాగానే ఉంది, ఈ యాంకర్ చెప్పుడు బాగానే ఉంది. అంటే ఇప్పుడు అలా మీరు సాయపడడం అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మా పరిపాలన చేసి చూపిస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము చేసే అభివృద్ధి చూపిస్తామంటారు. ఇప్పుడు ఆయన గెలవలేదు ఇప్పటి వరకు, ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు, పొత్తులో ఇప్పుడు వస్తున్నారా? పొత్తులో ఇప్పుడు పోటీలోకి దిగారు కదా, దిగారు. యా, నేను ఎట్ట దిగిన తప్పలేదు నా పొత్తులో వస్తున్నారంటే వస్తున్నారా, పోటీలోకి వస్తున్నా, అది చెప్పు ముందు గాడిద అని అంటుంది. అది ఇంత యాటిట్యూడ్. ఒక్క శ్యామల ఓపెన్ ఛాలెంజ్, నీకు దమ్ముంటే పాయింటే మాట్లాడుకుందాం. ఒక్క బూతు పదం రాదు, ఒక్క ఇల్లీగల్ వర్డ్ యూజ్ చేయను, చాలా లీగల్గా యూజ్ చేసే వర్డ్స్ యూజ్ చేద్దాం, చాలా హుందాతనంతో ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. నీకు దమ్ముంటే ఈ క్వశ్చన్స్ మీద నువ్వు ఇంటర్వ్యూలో రిప్లై, ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.